ఫోన్ నంబర్ ఇస్తావా? మొబైల్ నెంబర్ ఎవరు నడిపించారు? ముందర వచ్చినట్లే చెప్పు. నంబర్ చెప్తున్నా. నంబర్ రా 8247. వీళ్ళంతా ముందు సంగారెడ్డిలోనే ఉన్నారన్న. తర్వాత మేము బైక్ తీసుకొని వచ్చేసాం సంగారెడ్డికి. ప్యాలెస్లో తిని దుర్గం చెరువు వెళ్దాం అనుకున్నాం, కానీ అది క్లోజ్ చేసి ఉండేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్గా వాడు బైక్ వాడు తీసుకుంటూ అది జరిగిపోయింది. మీరు ఏ టైంలో కలిసారు? అందరు కలిసి ఒక దగ్గర కలిసినప్పుడు గ్యాదరింగ్ అయిన టైమింగ్ ఏంది? మేము అందరం కలిసి 9 o'clock అట్లా. వాళ్ళు ముందు వచ్చేసారు సంగారెడ్డి, మేము వచ్చింది 9 o'clock అట్లా. నైట్ 9 o'clockకి మీరు అందరు గ్యాదర్ అయ్యారు. ఎక్కడ గ్యాదర్ అయ్యారు? ప్యాలెస్. ఓకే. తర్వాత ఆడ నుంచి అక్కడ నుండి తినేసి దుర్గం చెరువు వెళ్దాం అనుకున్నారు. ఓకే. అది క్లోజ్ చేసి ఉండే. దుర్గం చెరువుకి 3 బైకుల మీద 9 మంది మీరు పోయిరా? అది చెప్పారా? నేనే చెప్పారా? అది కూడా క్లోజ్ చేసి ఉండే. రిటర్న్ వస్తున్నాం. ఓకే. రిటర్న్ రాగా మీరు అక్కడ ఎన్ని గంటల వరకు చేరుకున్నారు? అంత టైం ఐడియా లేదు. సరే, అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ బయలుదేరిరా? మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిర్రా? మధ్యలో పటాన్ చెరువులో పటాన్ చెరువు బస్ స్టాండ్ దగ్గర ఆగి ఏం చేసారు? టీ తాగింది కొంతమంది బట్టే ఉన్నారు. ఓకే. అక్కడ వాడు బైక్ తీసుకున్నాడు. అక్కడ వాడు తీసుకున్నాడు, భరత్ బైక్ తీసుకొని రాగా జరిగిపోయింది. ఏడ జరిగింది ఇది? పటాన్ చెరువులో వాల్యూ మార్ట్ ఎదురుగానా? ఆపోజిట్ లో. ఓకే. అయితే ఆ బండి మీద మీరు ఉన్నారా? యాక్సిడెంట్ అయిన బండి మీద మీరే ఎంత దూరంలో ఉన్నారు? అంత 200 meters 300 meters. వాళ్ళు దేన్ని గుద్దారు? అంటే వాళ్ళు లేన్ చేంజ్ అవుతున్నా, లేన్ చేంజ్ కాగా లైన్స్. ఓకే. లేన్ చేంజ్ కాగా మన కంట్రోల్ తప్పి మొత్తం అటు సైడ్కి వెళ్ళిపోయింది. అబ్జర్వేషన్ అయితే అదే దేన్ని గుద్దారు వాళ్ళు? అటు సైడ్ ఫుట్పాత్ ఉంటుంది కదా, దాన్ని గుద్దారు. ఓకే. నేను జే2 సుల్తాన్పూర్ ప్రిన్సిపల్ అండి. నా పేరు డాక్టర్ జి నరసింహ. నిన్న సాయంత్రం 7 గంటలకు పిల్లలు అవుటింగ్ అని హోమ్కి వెళ్తామని పర్మిషన్ తీసుకొని హోమ్ రిజిస్టర్లో రాసి బయటికి వెళ్ళడం జరిగింది. సో యాక్చువల్లీ టైమింగ్ కూడా నిన్న అవుటింగ్ టైమింగ్ కూడా 8 వరకే క్లోజ్ చేసాం. సో ఎవరిని అలౌ చేయలేదు 8 తర్వాత. వీళ్ళ పిల్లలైతే మా ముగ్గురు బయటికి వెళ్ళిన వాళ్ళు 7కే బయటికి వెళ్ళారు. అది హోమ్ రిజిస్టర్లో రాసి బయటికి వెళ్ళారు. సో మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, అందులో 2 చనిపోయారు, యాక్సిడెంట్ అయిందని. పటాన్ చెరువు దగ్గర ఇద్దరు యాక్సిడెంట్లో డివైడర్ను గుద్దుకొని చనిపోయారని తెలిసింది. మా అవుట్ గోయింగ్ రిజిస్టర్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం జరిగింది 7 o'clock. అలానే సీసీ కెమెరాస్ కూడా అక్కడ రికార్డ్ అవుతాయండి. సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అవుతాయి. మా డేటా అంతా సిస్టమేటిక్గానే మెయింటైన్ చేసాం. ఎవిడెన్స్ అన్నీ వాళ్ళకి చూపెట్టడం కూడా జరిగింది. ఇట్లా యాక్సిడెంట్ అయింది, బ్రాండన్ హాస్పిటల్కి అని చెప్పారు. సరే తీయని బయలుదేరినాక ఒక అర్ధగంట తర్వాత ఇట్లా చనిపోయింది అన్న అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసే వరకు బైక్ మీద పోయి డ్రైవింగ్ బైక్ మీద పోయి ఎక్కడి నుంచి ఎక్కడ పోతారు? హాస్పిటల్ నుంచి వాళ్ళు ఉండదు ఎక్కడ ఉంటారు? హాస్టల్ ఉంటారు మన జేఎన్టీ జేఎన్టీ నుంచి ఇటు వెళ్తారా? ఇటు వెళ్తురు అటు వెళ్తురు తెలియదు అన్న. కాకపోతే యాక్సిడెంట్ అయిందని తెలిసింది. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా. ఏం చదువుతున్నాడు మీ అన్న? మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఏజ్ 19. జనగాం డిస్ట్రిక్ట్. ఎప్పుడు తెలిసింది? అయ్యా నా కొడుకే ఫోన్ వచ్చింది. అయ్యా నేను అడుగానే ఉన్నా. అయ్యో అయ్యా నాకు ఫోన్ రాగానే ఎంతమంది బాబులు మీకు? నాకు 2 కొడుకులు అనుకోని